వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి సరైన ప్రోగ్రాం కనుక విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అటువైపు ఏరియాల వారీగా, అలాగే అంటే అటువైపు ప్రధాన ఏరియాలైనటువంటి అమీర్పేట, అలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి, వీటన్నిటి ప్రాంతాల్లో అటువైపు బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అయితే కనుక ఈ సరైన ప్రోగ్రాం ఓటర్కి ఇచ్చి మరీ అంటే వారి యొక్క వివరాలు పొందుపరిస్తే తప్ప ఓటర్ గుర్తింపు పొందదనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాము. అంటే కూకట్పల్లి యాస్బెస్టాస్ కాలనీలో అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అనే ప్రోగ్రాము విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. బూత్ లెవెల్ ఆఫీసర్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి మరీ ఈ యొక్క ఫామ్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఇస్తేనే కనుక తమ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఇప్పటికే గంటాపదంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్, మీ పేరేంటన్నా? నాగరాజ్ అండి, పొన్నాల నాగరాజ్. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది? అంటే ఈ యొక్క ఏరియాలో కూకట్పల్లి యాస్బెస్టాస్ కాలనీలో ఏ విధంగా కొనసాగుతుంది? ఒక 20 డేస్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎస్ఐఆర్ ఫామ్ అనేది, ఎస్ఐఆర్ అనేది మనకి ఎవ్రీ ఓట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి హక్కు. కాబట్టి కొందరికి డబల్ ఉన్నాయి, కొందరు ఎవరైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా ఇంకా ఓట్ లిస్ట్లో చూపిస్తూనే ఉంది. గత 5-6 ఇయర్ నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్ఐఆర్ యొక్క ఏంటంటే మనకు ఉన్నాయి ఏమైనా డబల్ ఉన్నాయి తీసేయడము, లేదంటే కొందరు ఊర్లో వేసి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు కాబట్టి అవిట్లో ఏదో ఒకటి ఉంచుకొని ఒకటి తీసేయడము, ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళది కూడా ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళది సబ్మిట్ చేసి ఆ ఓట్ కూడా డిలీట్ చేయడము. ప్లస్ కొత్తగా ఇప్పుడు ఈ ఆగస్టు లోపు 2026 జూలై ఆగస్టు లోపు 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉంటే కొత్తగా వాళ్ళు ఓటర్ ఐడి లిస్ట్కి అంటే మీరు ఇంటింటికి తిరిగి ఒక ఫామ్స్ ఇస్తున్నారు కదా, ప్రజల నుంచి అంటే ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? మాకు ఒక్కొక్క బూత్కి వచ్చేసి 1000 to 1200 ఉంటాయండి. వీళ్ళు మన బిఎల్ఓస్ అండి. నేను వచ్చేసి బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్. వీళ్ళు వచ్చేసి మనకి ఒక్కొక్క బూత్కి వచ్చి 1200 to 1300 ఓట్స్ వరకు ఉన్నాయి. వాళ్ళ ఫామ్స్ ఇంటింటికి వెళ్ళేసి పిలవడం జరుగుతుంది. కొందరు పిలిస్తే రాకపోవడము, కొందరు లైట్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరీ తీసుకుంటున్నాము. ఇప్పటివరకు మా ఒక 700-800 ఫామ్స్ వరకు అయినాయండి ఫామ్స్ ఇవ్వడము. కొన్ని ఇంకా రిటర్న్ ఒక 200 వరకు మాకు రిటర్న్కి వచ్చినాయి. మిగతాయి ఉన్నాయి పెండింగ్. అన్నీ వెతికి చూసి ఇంటింటికి వెళ్ళి చూస్తున్నాము. అంటే మీరు ఫామ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నుంచి ఏమన్నా సంతకాలు అలాంటివి ఏమైనా తీసుకుంటున్నారా, లేదంటే ఎట్లా? తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫామ్ వస్తుంది కదండి. ఫామ్ రాగానే వాళ్ళ పేరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతని పేరు ఉంది మహమూద్ ఆరిఫ్ అలీ, వాళ్ళ సిస్టర్ది ఉంది. ఇది వాళ్ళ పేరు అంత మ్యాచ్ అవుతుందా, అంత ఫొటోస్ అన్నీ చూసుకొని ఇప్పుడు ఇతనికి ఇచ్చేటప్పుడు మా బిఎల్ఓల దగ్గర ఫోన్లో యాప్ ఉంటుంది. యాప్ త్రూగా ఇది స్కాన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని రిజిస్టర్లో రాసుకునేవి ఇవన్నీ రాసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి 1-2 డేస్లో ఫిల్ చేసి మళ్ళీ మాకు ఇవ్వమని చెప్తున్నాం. మళ్ళీ బిఎల్ఓలకి ఇస్తే వీళ్ళు మళ్ళీ ఆన్లైన్లో అప్డేట్ చేస్తారండి. అంటే మీరు ఫామ్స్ ఇంటింటికి వెళ్ళిస్తున్నారు, మళ్ళీ తీసుకోవటం మీరే వెళ్ళి తీసుకుంటున్నారా, వాళ్ళు వచ్చేస్తున్నారు? మేమే వెళ్ళి తీసుకుంటున్నామండి. కొందరు వాళ్ళు ఫోన్ చేసి మేము ఏ లైన్లో ఉన్నామో చెప్తే వాళ్ళు కొందరు వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది? ఇంకెన్ని రోజులు జరుగుతుంది? గత ఒక 20 డేస్ నుంచి జరుగుతుందండి. ఇప్పుడు 24th వరకు మాకు ఫైనల్ డేట్ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా ఇంకా స్పీడ్గా టెన్షన్తో చేస్తున్నాము. రాత్రి అనక పగలనక ఇంకా ఇదే కార్యక్రమం నడుస్తూ ఉందండి. అంటే ఇది యాస్బెస్టాస్ కాలనీలో ఇలా జరుగుతుందా? టోటల్ తెలంగాణ మొత్తంలో ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు? టోటల్ తెలంగాణ అంతా మొత్తం ఇదే అండి. కాకపోతే ఊర్లో అయితే వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. అన్ని కులాలు అక్కడ అందరు కలిసి ఉంటారు కాబట్టి సర్పంచ్ను వాళ్ళని పెట్టుకుంటే అందరు ఇంటికి వెళ్ళి స్పాట్లో ఇవ్వచ్చు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు మా బూత్ ఉంది, మహబూబ్ స్కూల్, మనది 638 నెంబర్ మనది బూత్ నెంబర్. దీంట్లో ఓన్లీ అస్బెస్టస్ కాలనీయే కాకుండా పక్కన పాపరేట్ నగర్, మన పాపయ్య, కుక్కడపల్లి, ఇవన్నీ ఆల్వెన్ కాలనీ, ఇవన్నీ ఉన్నాయి. మా కాలనీ అంటే మాకు బిఎల్ఎస్ లోకల్ ఏజెంట్స్ కాబట్టి మాకు తెలుస్తుంది, చూసిస్తున్నాం. అక్కడి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా లేక ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళే ఈ ఎస్ఐఆర్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఆన్లైన్లో మన ఈసీఐ దాంట్లో యాప్లో ఓపెన్ చేసి వాళ్ళ బూత్ నెంబర్ ఏంటిది, వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసర్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది. వాళ్ళు కాల్ చేసేసి మరి ఇక్కడ మీ బిఎల్ఓ మాకు మీరే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసి
వచ్చి వాళ్ళు ఫామ్ తీసుకుంటే మంచిది, లేదంటే అడ్రస్ తెలిస్తే మేమన్నా వెళ్ళి ఇస్తాము అట్లా. అంటే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటరు అంటే ఒక అభ్యర్థికి ఒక ఓటర్కి సంబంధించి 2 చోట్ల ఓటుకు ఉండకూడదు అనేది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఈ ఫామ్ల ద్వారా ఇచ్చే ఓటర్ల నమోదు సంఖ్య అయితేనేమి ఏ ఒక్కరు ఓటైనా మిస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? మిస్ కావద్దనండి, అందుకే స్ట్రిక్ట్గా చెప్పేది అందరికీ. సోషల్ మీడియాలో అన్ని లీడర్స్ కానీ అందరూ చెప్పేది, అందరు వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్లో, మన సోషల్ మీడియాలో ఇప్పుడు అన్నిటికీ ఈ ఎస్ఐఆర్ గురించే నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే దీన్ని మనము చులకనగా చూసుకోకుండా సీరియస్గా తీసుకొని ఎస్ఐఆర్ ప్రతి ఒక్కళ్ళు ఓటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలి. వాళ్ళది ఉన్నది అన్నీ అప్డేట్ చేయడము, డబల్ ఉంటే ఒకటి డిలీట్ చేసుకోవడము, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 18 years నిండిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలి. కొందరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఎలా అంటే ఈ సర్వే యొక్క ఫామ్ కనుక చూసుకున్నట్లయితే అసలు ఏం ఫిలప్ చేయాలి అంటే అటువైపు ఓటర్లకు ఇప్పటికి కూడా సరైన వాటి మీద ఒక అవగాహన లేదు. దాని గురించి కొద్దిగా క్లియర్గా చెప్తారా? ఇది వచ్చేసి ఫామ్ ఇలా వస్తారండి. ఒకరి ఫాము, ఇప్పుడు ఈమె పేరు ఆయిషా, ఇప్పుడు ఆమె ఫోటో, ఫోన్ నెంబర్ 2 వస్తాయండి ఫామ్స్. ఇట్లా ఒక ఫామ్ ఏమో వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకోవడము, ఒక ఫామ్ ఏమో ఫిల్ చేసి వాళ్ళది రీసెంట్లీ కలర్ ఫోటో ఇక్కడ అటాచ్ చేసి స్టిక్ చేసి మాకు సబ్మిట్ చేయడం. ఇదేంటంటే మనకి వాళ్ళది మెయిన్ ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇంతకుముందుకు 2002లో వాళ్ళు ఓటు వేసినట్టయితే ఎక్కడ వేసారు, ఆ నియోజకవర్గం పేరు, వాళ్ళ పేరు, బంధువు పేరు ఏమవుతుందో అవన్నీ రాసి ఇక్కడ వేయడం. ఒకవేళ తను 2002లో వేయలేదు అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ది ఎవరైనా, మమ్మీ కానీ డాడీ కానీ లేరు, వాళ్ళది కూడా లేదు అంటే నాన్నమ్మ, తాతయ్యలు ఎవరిదన్నా రాసుకోవచ్చు. లేదు ఎవరిది అసలు ఐడియా లేదంటే ఇవి వదిలేసి ఇది ఒకటి ఫిల్ చేసి ఇవ్వచ్చు. రైట్, చూసారు కదా, ఇప్పటి వరకు కూడా సర్వ్ ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ మనతో పాటు మరో బిఎల్ఓలు, బిఎల్ఏలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? కనకదుర్గ. అంటే మీరు బూత్ లెవెల్ ఏజెంటా, బూత్ లెవెల్ ఆఫీస్? బూత్ లెవెల్ ఆఫీసర్. అంటే ఇప్పటి వరకు అంటే మీ యొక్క బూత్కి సంబంధించి ఎంతమంది ఏజెంట్లు, ఎంతమంది బిఎల్ఓలు ఉంటారు? మా యొక్క బూత్కి మెహబూబ్ స్కూల్కి 2 బూత్లు ఉన్నాయి, 638, 639. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా వస్తుంది? మార్నింగ్ 10 నుంచి మేము ఈవినింగ్ 7, 7:30, 8 వరకు కూడా చేస్తున్నాము. అంటే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు కదా, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఆ టైంలో కూడా వస్తున్నారు. అందుకే మేము 8 వరకు కూడా అక్కడే ఉంటున్నాము, ఫీల్డ్లోనే ఉంటున్నాము. ఇప్పుడు మీరు వెళ్ళేదేమో మామూలు 10 to 7 అంటున్నారు. ఆ టైంలో చాలామంది వారి చేతి వృత్తుల పనులు కానీ లేదా ఆఫీసులకు కానీ వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎట్లా అంటే టైము తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం అవుతుందా లేదా? వాళ్ళకి ఏ టైంలో అవైలబుల్ ఉంటే ఆ టైంలో రమ్మని చెప్తున్నాము మేము ఉండే చోటకి. అంటే మీకు సంబంధించి, మీ బూత్కి సంబంధించి ఏ ఒక్క ఓటరు తమ ఫామ్ తీసుకోవట్లేదు అంటే ఫామ్లు ఏమన్నా గజిబిజి అయ్యి మిస్ అవ్వటం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? మిస్ అయినవి ఉన్నా సరే మేము మళ్ళీ తెప్పించగలుగుతాము. 1 week టైం ఇస్తే మేము తెప్పించి వాళ్ళకి ఇస్తాము. అంటే కొన్ని ప్రింట్ మిస్ అవుతాయి కదా, ఆ మిస్ అయిన అన్నీ తీసుకుని మేము తెప్పిస్తాము. అంటే ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయి? అంటే ఈ యొక్క బూత్కి సంబంధించి ఇప్పుడు దాకా 5 రాలేదు, అంతే. 5 ఫామ్ల వరకు ప్రింట్ రాలేదు. నేను చెప్పాను మా ఆఫీస్ వాళ్ళకి తెప్పిస్తానని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మరొక బిఎల్ఓలు ఉన్నారు, అంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? అంజలి. అంటే ఈ బూత్కి సంబంధించి మీ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? అంటే ఇది చాలా కష్టంగా ఉంది. ఎందుకనంటే చాలా ఓట్స్ అనేటివి ఏమో చేస్తున్నారనంటే ఫామ్స్ అని కొన్ని మిస్ అవుతున్నాయి అనమాట. మాకు అక్కడ నుంచి రావడమే ఫామ్స్ రావట్లేదు. సో మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ తర్వాత వాళ్ళ ఫామ్ ఏమైనా వస్తే మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మేము మళ్ళీ వాళ్ళకి తిరిగి ఫామ్స్ ఇవ్వగలుగుతున్నాం. కానీ ఇవి చాలా ఏంటంటే మా ఏరియావి కాకుండా పక్కా ఏరియా కూడా రావడంతో కొంచెం చాలా కన్ఫ్యూజన్లో ఉంది అనమాట. అంటే అటువైపు ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు ఇచ్చే ఫామ్లకు కానీ లేదా రిటర్న్ ఇవ్వటం కానీ, వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వటం లేట్ అవ్వటం కానీ ఇటన్నిటి? చాలా మందికి ఏంటంటే ఫిలప్ చేయడానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో వాళ్ళకి అది నింపడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది 2002 తోటి లింకప్ అయి ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ వాళ్ళకి తెలియలేక అప్పట్లో మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలియదు అని కొంతమంది అనడము, ఇంకొంతమంది ఏంటంటే మాకు ఆ డీటెయిల్స్ లేవు మేము ఏం చేయాలి అని అనడము. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నామనంటే ఓన్లీ కింద డీటెయిల్స్ మాత్రమే ఫిలప్ చేయించేసి ఏదైనా డాక్యుమెంట్ అటాచ్ చేయమని చెప్తున్నాం అనమాట. ఏదైనా డాక్యుమెంట్ అంటే ప్రూఫ్ కోసం ఎటువంటివి పెట్టచ్చు?
ప్రూఫ్ కోసం ఎటువంటి పెట్టొచ్చు అని అంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళు 10th పాస్ అయ్యి ఉంటే 10th ఇంటర్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, అవి ఏమి చదువుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అయినా కూడా పెట్టొచ్చు, అటాచేషన్ చేయొచ్చు. అంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇట్లాంటివి అవి ఆధార్ కార్డు, ఓటర్ అనేది కార్డు నడవదు అనమాట. సో ఇది దాంతో లింకప్ లేదు, వీళ్ళు చదువుకున్న వాటితోటే లింకప్ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ ప్రూఫ్ది. చూశారు కదా. అదే విధంగా అంటే ఇప్పటి వరకు కూడా బిఎల్ఏలు, బిఎల్ఓలు చెప్పినటువంటి మాటలు కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క బూత్కి సంబంధించి అయితే కనుక వారి యొక్క విధి విధానాల ప్రకారం అంటే వారికి కేటాయించిన విధులలో విజయవంతంగా కూడా కొనసాగుతున్నట్లు మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా అంటే ఓటర్లు అంటే ఆ ఎస్ఐఆర్ ఫామ్స్ తీసుకోవడానికి వచ్చిన ఓటర్లు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే వారు ఏ విధంగా తీసుకుంటున్నారు, బిఎల్ఏలు, బిఎల్ఓలు వారి పట్ల ఏ విధంగా అంటే వారికి అవగాహన లేకుండా ఉన్న రీత్యా వారికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? మేరీ సరళ. అంటే ఈ ఫామ్స్ తీసుకోవటం వల్ల మీకు దాని మీద అవగాహన ఉందా? ఎలా ఫిలప్ చేయాలి, ఏంటి, అసలు దీనివల్ల యూజ్ ఉందా? అంటే ఇది ఒక సరైన పద్ధతి అంటారా? చాలా మంచి పద్ధతి. 2 సార్లు వేయకుండా ఒక్కసారి వేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలామందికి ఉపయోగం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి వేయగలటానికి మా ఓటు ఎవరు తీసుకోరు, మాది మేమే వేసుకోగలమనే ధైర్యం కూడా ఉంది ఈ కార్యక్రమం వల్ల. అంటే మీ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ నాగరాజు గారు ఇస్తున్నారు. అంటే వారి నుంచి ఎటువంటి అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, దీన్ని ఎక్కడెక్కడ ఫిలప్ చేయాలి, ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? చాలా వివరంగా తెలియని వాటిని అడిగితే చాలా వివరంగా ఓపికగా చెప్తున్నారు. ఇలా ఫిలప్ చేయండి, ఇలా ఇవ్వండి, ఇంతవరకు టైం ఉంటుంది, మీరేం టెన్షన్ పడొద్దు అని వివరంగా చెప్తున్నారు. చాలా మాకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్ ప్రోగ్రాంకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అటువైపు నియోజకవర్గాల్లో అయితేనేమి, బూత్లకు సంబంధించి అయితేనేమి, బిఎల్ఏలు, బిఎల్ఓలు వారికి కేటాయించిన బూత్లలో నిర్విరామంగా ఉదయం నుంచి అంటే దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా అంటే అటువైపు ఆఫీసులకు అలాగే కార్యాలయాలకు వారి యొక్క అంటే ఆఫీసులకు వెళ్ళే ఓటర్లను దృష్టిలో ఉంచుకొని కూడా వారి యొక్క విధులు ముగించుకొని వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయటం కానీ, వారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ నుంచి ఫామ్లు తీసుకోవడం కానీ, వాటికి ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి ఇవ్వటం కానీ, వీటన్నిటి ప్రక్రియ చూసుకున్నట్లయితే తెలంగాణలో సర్ అనే ప్రోగ్రాం మంచిదేనని, అదేవిధంగా అంటే 2 చోట్ల ఓటకు ఉన్న వారికి 1 చోటే ఓటకు కల్పించడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఈ సర్ అనే ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని ఓటర్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. కేవలం కార్తీక్తో దేవా, వార్తా, హైదరాబాద్.